వాటర్ మరిగించాలన్నమాట. దీంట్లో చూడండి మనము ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి మనం చికెన్ కూడా పొయ్యి మీద ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు చూడండి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ వాటర్ అంతా బయటకు వస్తుంది. చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట. చూడండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఉంచాలండి. ఈ లోపల మనకి ఈ ఎసరు అనేది మరుగుతుంది. చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మర్చిపోకుండా, లేకపోతే మాడిపోతుంది. మనకి చికెన్లో వాటర్ చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం రైస్ ఉడకబెట్టేస్తున్నాం కాబట్టి మనకి ఆ వాటర్ అనేది అవసరం లేదు. అదంతా మనము ఆ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వెనకబెట్టేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ వేసాం చూడండి, బాయిల్ అయినాక వాటర్ రైస్ వేసి అది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఒక 75% రైస్ అయితే ఉడకాలండి. ఇది కూడా చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించొద్దండి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఆ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ రైసు జల్లిగంటితోటి రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఖచ్చితంగా అండి 75% ఉడకాలి రైసు. అప్పుడే మనం ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిపైన మళ్ళీ ఈ రైస్ అనేది వేసుకోవాలి. అలాగా పై వరకు మనం లేయర్లుగా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పాలు తీసుకొని ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోవాలి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానిపైనుంచి ఇప్పుడండి వేసుకోవాల్సింది నెయ్యి నువ్వు ఇలాగ వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు మందపాటి కళాయి ఏమన్నా ఉంటే పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టేసి, అంటే మనం రైస్ వేసిన కుక్కర్ గిన్నె దాని మీద పెట్టి బాగా దమ్ చేయాలండి. ఈ వాటర్ కూడా దాని మీద పెట్టాలి. ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. చూడండి ఎంత కమ్మనైన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సూపర్ వస్తుందండి. అసలు ఎంత సాఫ్ట్గా అంటే ముక్క కూడా మంచిగా వేడిగా ఉంది కాబట్టి చూడండి సాఫ్ట్గా అయిపోయింది ముక్క. ఇలా అంటే ఇలాగ అయిపోవాలి. చాలా కమ్మగా ఉంటుంది. సూపర్ టేస్టీ అండి.